నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. 4 గంటలకు ఇరాన్ను ముట్టడించాలని చూసిన అమెరికా 4.5 గంటలకు వెనక్కి తగ్గింది. అరగంటలో ఏం జరిగింది? అగ్రరాజ్యం ఎందుకు సడన్గా నిర్ణయం మార్చుకుంది? అమెరికాను ఎవరు ఆపారు, ఎవరు భయపెట్టారు? ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ తర్వాత ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పాలస్తీనాలో రక్తపాతాన్ని ఆపమని కాదు, ఇజ్రాయెల్ కోసం కదిలిన అమెరికాకు షాక్ కలిగింది. టైమింగ్ చేంజ్ ప్రపంచ యుద్ధాన్ని ఆపింది. అప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో యుద్ధ విమానాలు రెడీ అయ్యాయి, లక్ష్యాలను సెలెక్ట్ చేశాయి, బాంబులను లోడ్ చేశాయి. కానీ ఒకే ఒక్క కాల్తో అంతా తారుమారైంది. ఒక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఒక ఘటన, ఇరాన్ వీడియో దెబ్బకు సీన్ అంతా మారిపోయింది. అందులో ఏముందో తెలియదు కానీ ఒక్క వీడియోతో ట్రంప్ టీం ఉలిక్కిపడింది. రెండో ప్రపంచ యుద్ధం తరహాలో రియాక్షన్ స్ట్రైక్స్ రుచి చూపిస్తానన్న అమెరికా అధ్యక్షుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. యుద్ధం విషయంలో ట్రంప్ ఎలా వెనక్కి తగ్గాడన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. అమెరికా ఇరాన్ను భయపెట్టిందా, లేక అమెరికా మిత్ర దేశాలు హెచ్చరించాయా? సౌదీ, ఖతార్, యుఏఈ ఆయిల్ రిఫైనరీలు టార్గెట్ అయ్యే ప్రమాదం పొంచుందా? ఐరన్ డోమ్ కూడా దాడులను ఆపలేకపోయిందా? ఇరాన్ తయారు చేసే డ్రోన్ సిస్టమ్స్ ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల ఎకానమిక్ షాక్ హెచ్చరికలు చైనాకు అనుకూలంగా మారుతున్న ప్రజాభిప్రాయం నిర్ణయాన్ని మార్చుకోవడానికి కారణమా? అమెరికాకు ముందస్తు బర్డెన్ ఏంటో తెలిసిపోయిందా? ఇలా చర్చోపచర్చలు జరిగాయి. ఒక్క మాట మాత్రం నిజం, మిత్రదేశాలు అమెరికాకు చెప్పిన మాట ఒక్కటే: యుద్ధం మొదలైతే మేము తట్టుకోలేము, ఇజ్రాయెల్ కోసం ప్రపంచ దేశాలన్నీ బలి కావాలా అంటూ మొరపెట్టుకున్నాయంట. ఇప్పటికే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు యుద్ధం దెబ్బతో కుప్పకూలిపోతున్నాయి. డాలర్ దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చమురు ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ పైనే పేద దేశాల బడ్జెట్లు తడబడుతున్నాయి. ఇండియాలో లీటర్ డీజిల్ 110 రూపాయలకు చేరుతోందన్న భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగితే ఏమవుతుందోనన్న కంగారులో ఉన్నాయి. అమెరికా పరిస్థితి ఆగమాగమవుతోందన్న హెచ్చరికలు రావడంతో యుద్ధం విషయంలో రాత్రికి రాత్రే యూటర్న్ తీసుకుంది. శాంతికి మద్దతు అంటూ కొత్త కథను మొదలుపెట్టారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సీజ్ ఫైర్ వెనుక సీక్రెట్ ఒత్తిడులు అమెరికాపై పెను ప్రభావమే చూపించాయి. అంతిమంగా మిత్రదేశాల ఒత్తిడి పనిచేసింది. సౌదీ, ప్యారిస్, బెర్లిన్, టోక్యో, అమెరికా ఎంబసీల్లో బ్యాక్ టు బ్యాక్ మీటింగులు ఒకేసారి జరగబోతున్నటువంటి ముప్పును గ్రహించాయి. యుద్ధంతో ఆగమవుతాయన్న బెంగ వాళ్ళని వెంటాడింది. యుద్ధం ఖరీదు తెలుసుకున్నటువంటి అగ్రరాజ్యాధిపతి ట్రంప్ ఒక మెట్టు వెనక్కి తగ్గాడు. ఒకే దెబ్బతో శత్రువులను గాయపరిస్తే చాలు అనుకున్న డొనాల్డ్కు ఆలస్యంగా అసలు విషయం బోధపడింది. రైట్, దీనంతటికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంది సత్యం గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, అమెరికా ఇరాన్ పై యుద్ధానికి సిద్ధంగా ఉంది, అంతా రెడీ అనుకుంటున్నటువంటి టైంలో ఒకే ఒక్క వీడియో లేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో మొత్తానికి అయితే వెనక్కి తగ్గేలా చేసింది. అంటే అసలు ఆ వీడియోలో ఏముంది అనేది మీ అంచనా? 4-5 రకాల అంశాలు ఉండే అవకాశం ఉంది. అమెరికా వెనక్కు తగ్గటానికి 4-5 కారణాలు చెప్పొచ్చు మనం. అందులో ఏదైనా ప్రముఖ కారణం వెనక్కు తగ్గటానికి కారణం కావచ్చు. ఒకటి, అమెరికా రక్షణ శక్తి, ఇరాన్ని జయించే శక్తి ఉంది, వాళ్ళకి టెక్నాలజీ ఉంది. కానీ ఆర్థిక శక్తి భారంగా ఉంది. అమెరికా జీడిపిలో ఇవాళ 120% అప్పులు ఉన్నాయి. అంటే అమెరికా జీడిపి $30 ట్రిలియన్ అయితే అప్పులు $36 ట్రిలియన్ ఉన్నాయి. ఇంకా అప్పులు భరించే పరిస్థితి అమెరికన్ ప్రజలకు కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థకు కానీ ఆ శక్తి లేదు. కాబట్టే ఈ మధ్యకాలంలో ఇతర దేశాలతోటి రిలేటివ్గా అడ్వాంటేజ్ కొరకు టారిఫ్లు చేసుకొచ్చి ట్రేడ్ గ్యాప్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇది ప్రధాన కారణం, పునాది కారణం ఇది. తర్వాత రెండోది, ఇరాన్ ఎప్పుడైతే దాడులు చేసిందో అమెరికా స్థావరాల మీద, ఇతర ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఈ యుద్ధం చుట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉన్నటువంటి అనేక స్థావరాల మీద ధ్వంసం చేస్తే మరి ఆయిల్ సంక్షోభం వస్తే
అది యూరప్ను ప్రధానంగా దెబ్బ కొడుతుంది. ఎందుకంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంటే యూరోప్ మీద శాంక్షన్స్ పెట్టాడు, మీరు రష్యా నుంచి దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని. ఇప్పటికే 1-2 సంవత్సరాలు గడిచిపోయింది. అందులో జర్మనీ ఆ మాట వినలే, రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఉంటుంది. కాబట్టి యూరోప్ యూనియన్ లో ఉన్నటువంటి దేశాలకు ఏ దేశానికి ఆ దేశమే సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ట్రంప్ మాటిని యుద్ధం చేద్దామనేటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే యుక్రెయిన్ మీద దాడి చేయడానికి, సరఫరా చేయడానికి కూడా కొన్ని దేశాలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అందుకని బహుశా ఇది రెండో కారణం. తర్వాత మూడో కారణం, ఇవాళ రష్యా కానీ చైనా కానీ హెచ్చరికలు, అంటే మీరు మరీ ఇంకా ఎక్కువ చేస్తే మేము ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది అనేటువంటి హెచ్చరికలు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక కారణం, అసలైన కారణం ఏంటంటే ఇరాన్ గట్టిగా పోరాటమే కారణం. అమెరికా ఇరాక్ని ఒక వారం రోజున జామ్ చేసి దెబ్బ కొట్టినట్టుగా ఇరాన్ దెబ్బ కొట్టలేకపోయింది ఇజ్రాయిల్. ఇప్పటికే 10 రోజులు గడుస్తుంది. ఇరాన్ ఎంత దెబ్బతిన్నదో దరిదాపు రిలేటివ్లీ ఇజ్రాయెల్ కూడా అంత దెబ్బతిన్నది ఇప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మొత్తం కూడా. కాబట్టి ఇవాళ కూడా ఇంక వెనక్కు తగ్గట్లే, ప్రతిఘటిస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మీద. ఏకపక్షంగా ఇజ్రాయెల్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా దాడి చేసినా, ఇజ్రాయెల్ చేసినా ఇరాన్ ప్రతిఘటించి ఇజ్రాయెల్ మీద దాడి చేయగలుగుతుంది. ప్రధాన పట్టణాలైన ధ్వంసమైనవి. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం కాబట్టి ఇరాన్తో పోల్చుకుంటే దరిదాపు 1/4 1/5 ఉంటది. కాబట్టి దాన్ని కాన్సన్ట్రేట్ గా దెబ్బ కొడుతూ ఉంటే ఇజ్రాయెల్ని కూడా భరించడం కష్టం అమెరికాకు. కాబట్టి ఈ 5-6 కారణాలు ఇవాళ అమెరికా వెనక్కు తగ్గి ఉంటుంది. తర్వాత వీటి నుంచి అడ్వాంటేజెస్ అనేది యుద్ధం ముగిస్తే అడ్వాంటేజెస్ తనకు దొరుకుతాయి. అంటే ఇప్పుడు రక్షణ సామాగ్రి కానీ యువత కానీ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. అది అప్పు చేసుకుని సప్లై చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కనుక ఆ దేశానికి అప్పుల కింద ఆయుధ సామాగ్రి సప్లై చేస్తున్నట్టు రేపు ఇజ్రాయెల్ వ్యవస్థ గట్టిగా ఉంది, ఆర్థిక వ్యవస్థ. కానీ ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మొత్తం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముగిస్తేనే అమెరికాకు అడ్వాంటేజ్. తర్వాత యూరోప్ ఒత్తిడి ఉంది, ఇతర రష్యా చైనా ఒత్తిడి ఉంది, తర్వాత ఇస్లామిక్ కంట్రీస్ యొక్క ఒత్తిడి ఉంది. ఇంకా ఒకటి ఏంటంటే అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదేశంలో జరుగుతున్నాయి. ఇంకా కొత్త సంక్షోభం కొన తీసుకొస్తున్న అమెరికాకు కొత్త సంక్షోభం రాబోతుంది దీనివల్ల. అందుకని చెప్పేసి నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి ప్రదర్శనలతో అంతకు మించి అమెరికాలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ట్రంపే యుద్ధోన్మాది అన్నట్టుగా జరుగుతున్నాయి. అంటే ఓ పక్క ఇరాన్ కు సపోర్ట్ గా అమెరికాలో నిరసనలు చేస్తున్నారు, మరో పక్కేమో సౌదీ, ఖతార్, యుఏఈ వంటి దేశాల ఒత్తిడి ఉంది. సో వీటన్నింటినీ మించి ఇరాన్ ని చూసి నిజంగానే అమెరికా భయపడిందా? ఏం జరుగుతుందంటారు? భయపడే స్థాయిలో లేదు, కానీ భయపడాల్సింది తర్వాత చేయాల్సింది ఇజ్రాయెల్. ఒక్క దెబ్బతో ఇరాన్ ని స్మాష్ చేస్తాను అనుకున్నటువంటిది 48 గంటల్లో స్మాష్ చేస్తాను అనుకుంటే ఇజ్రాయెల్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు 10 రోజులైనా అది తీరలేదు. కాబట్టి సరైన ప్రతిఘటన ఇరాన్ ఇస్తుంది, వాళ్ళ మిత్రపక్ష దేశాలు ఏవి సహకరించకుండానే. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కూడా కొలాప్స్ అవుతుంది. అందుకని ఇవాళ ఒకవైపు నష్టం జరిగితే పర్వాలేదు, కానీ రెండు వైపు నష్టపోతున్నాయి. అందుకని ఇది ప్రపంచ యుద్ధంగా మారితే మరి ఆ ప్రపంచం మొత్తానికి కూడా నష్టమే. ఇవాళ మనకు ఇరాన్ జలసంధి మూసేస్తుంటుంది. ఇరాన్ జలసంధి మూసేస్తే దరిదాపు రోజు 17 మిలియన్ల బ్యారెల్స్ దాని ద్వారా ప్రయాణం అవుతుంది వాళ్ళ ప్రపంచం మొత్తానికి. దాని మీద కనుక అది కనుక మూసేస్తే విలవెల్లాడిపోతాయి ప్రపంచ దేశాలు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెనక్కు తగ్గటమే మంచిదని చెప్పేసి ట్రంప్ అనుకొని ఉంటాడు. తర్వాత ఇప్పుడు కూడా ఏదో రెండు దేశాలు కూడా యుద్ధం మానుకుంటాయి, అంగీకారానికి వచ్చినాయి, నేను ఒప్పించాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా ఇరాన్ దాడి చేసిందని మరొక కంప్లైంట్, ఇజ్రాయెల్ కంప్లైంట్. మేము దాడి చేయలేదు అని చెప్పేసి ఇరాన్ అంటుంది. కాబట్టి ఏదేమైనా బహుశా ఇవాళ రేపైనా యుద్ధం ముగిసే అవకాశం ఉంది. దానికి ట్రంప్ ఇప్పుడు ఇరాన్ మీద ప్రెజర్ పెంచాల్సిన పని లేదు, ఇజ్రాయెల్ మీద ప్రెజర్ ఆపేస్తే ఇరాన్ కూడా ఆగేటువంటి స్థితిలో ఉంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు కొమేని ఓట్టుకోవడానికి సిద్ధంగా లేదు, దాని నాయకత్వాన్ని పోవడానికి సిద్ధంగా లేదు. తర్వాత గతంలో అమెరికా ఏజెంట్గా వ్యవహరించినటువంటి షా, కొమేని కన్నా ముందున్నటువంటి షా పెద్ద ఎత్తున నియంతృత్వం ప్రదర్శించాడు. ఇప్పుడు ఆయన కొడుకు ప్యారిస్ నుంచి అవసరమైతే నేను నాయకత్వం అందిస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇరాన్ కూడా వెనక్కు తగ్గేటువంటి అవకాశం ఉంది.
ఆ బొమ్మ ప్రభుత్వం, అమెరికా ఒక బొమ్మ ప్రభుత్వాన్ని సృష్టించక ముందే ఇరాన్ వెనక్కు తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ట్రంప్ ఏదైతే సీజ్ ఫైర్ అవుతుంది అని చెప్పాడు, అంటే మన దగ్గర కూడా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం స్ట్రైక్స్ అప్పుడు కూడా మనం చూసాము సీజ్ ఫైర్కి రెండు దేశాలు అంగీకరించాయి అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. నేనే ఇన్వాల్వ్ అయ్యాను కూడా ఆయన చెప్పాడు, తర్వాత ఖండించాము మనం. ఆయన కూడా లేదు, ఆ రెండు దేశాలే తెలివిగల దేశాలు కాబట్టి అవే సీజ్ ఫైర్కి ఓకే చెప్పాయని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. మరి అదే సిచ్యువేషన్ ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా ఇక్కడ? ఇప్పుడు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తర్వాత ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉంటే అనుకున్నది అనుకున్నట్టు ఇంప్లిమెంట్ అవుద్ది. అలా కాకుండా ప్రభుత్వం వేరుగా, మిలిటరీ వేరుగా, ఎక్స్పర్ట్స్ వేరుగా ఆలోచిస్తే ఇటువంటి జరిగే అవకాశం ఉంది. అవతల ప్రకటన వచ్చినాక యువతల ఒకటో రెండో దాడులు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు పాకిస్తాన్లో రాజకీయ నాయకత్వం వేరు, మిలిటరీ నాయకత్వం వేరు. రాజకీయ నాయకత్వం మిలిటరీ నాయకత్వం యొక్క చేతులు పట్టుకొని పరిపాలన చేస్తూ ఉంది. అందుకే ట్రంప్ పాకిస్తాన్ ప్రధానమంత్రిని పిలవలేదు, మిలిటరీ అధ్యక్షునే పిలిచిండు ముందు. అది తెలుసు, అమెరికాకు తెలుసు. అట్లాగే ఇవాళ ఇరాన్లో కూడా లేదా ఇజ్రాయెల్లో కూడా అటువంటి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇరాన్లో అనేకమైనటువంటి పార్శ్వాలు ఉన్నాయి, ఏకోన్ముఖంగా ఉన్నప్పటికి కూడా. అందుకని ముగిసింది అనగానే కొన్ని యుద్ధ వాతావరణంలో కొంత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్షన్ లేదా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ వల్ల కొన్ని 1-2 సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నేను అట్లనే భావిస్తున్నా తప్ప ఇంకా యుద్ధం కొనసాగించాలని ఇరాన్కి ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకోవట్లేదు. అయితే ఇప్పుడు ఇవాళ సాయంత్రం కల్లా ఇరాన్ మేము ఆమోదిస్తున్నాం, యుద్ధ విరమణని ఆమోదిస్తున్నాం అని ప్రకటించింది. కాబట్టి రేపటి నుంచి మళ్ళీ రెచ్చగొట్టుకుంటే తప్ప లేకపోతే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. ఓకే, అదే ఈ సౌదీ, ప్యారిస్, బెర్లిన్, టోక్యో ఇలాంటి దేశాలన్నీ కూడా అమెరికాపై యుద్ధం వద్దని ఒత్తిడి తెచ్చాయి. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటంటారు? వాళ్ళకు వ్యాపార ఇంట్రెస్ట్లే. ఇవాళ ఎకానమీస్, ఆర్థిక వ్యవస్థలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.5 గ్రోత్ రేట్ పడిపోయింది. అసలే అది అరౌండ్ 2% గ్రోత్ రేట్ ఉంది. ఉదాహరణకు దాని అర్థం తెలవాలంటే వ్యూవర్స్ కు ఒక ముచ్చట చెప్తా. మన దేశంలో ఇవాళ 6.5% గ్రోత్ రేట్ ఉంటుంది. రానున్న 15 ఏళ్లలో మన షేర్ 15% ఉండే అవకాశం ఉంది గ్రోత్ రేట్ లో. కాబట్టి అట్లాగే చైనాది 5+ గ్రోత్ రేట్ ఉంది. ఈ రెండు దేశాలంతా గ్రోత్ రేటు ప్రపంచవ్యాప్తంగా లేదు. యూరోప్ యూనియన్ మొత్తం కూడా 1%, 2% మీద కష్టకాలంతో ఉన్నాయి గ్రోత్ రేట్స్. అట్లాగే అమెరికన్ గ్రోత్ రేట్ కూడా అరౌండ్ 2% ఉంది. తర్వాత ఇతర దేశాలు కూడా అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నష్టపడేది మనమే. ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్ కట్ అయినా, తెగిపోయినా, ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ అయినా, లేకపోతే ఇతర అటువంటి ఏవైనా సప్లై చైన్స్ దెబ్బతింటే ఆయా దేశాల యొక్క గ్రోత్ రేటు తగ్గే అవకాశం ఉంది. తర్వాత పెట్రోల్ రేట్లు, తర్వాత ఇతర రేట్లు పెరిగే అవకాశం ఉందన్నప్పుడు దరిదాపు ఎక్కువ బిల్లు ఉన్నటువంటి దేశాల మీద ప్రభావం ఎక్కువ పడుతుంది ఇంపోర్ట్ బిల్లు. ఉదాహరణకు ఒక 10 ఏళ్ల కింద మన ఇంపోర్ట్ బిల్లు, పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ బిల్లు, మొత్తం ఇంపోర్ట్ బిల్లులో 80% ఉండేది. ఏది పెట్రోల్ ఆయిల్ ఇంపోర్ట్స్ బిల్లు. ఏది ఇప్పుడు మన ఇంపోర్ట్స్ ఆయిల్ అండ్ పెట్రోలియం డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇంపోర్ట్ బిల్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ 20% ఉండేది, ఇంపోర్ట్స్ బిల్లు 80% ఉండేది. ఇప్పుడు ఇంకా పెరిగి, వెహికల్స్ పెరిగి, కన్జంప్షన్ పెరిగి, మన ఉత్పత్తి పెరుగుదల సరిగా లేక ఇప్పుడు 10% మన డొమెస్టిక్ పెట్రోల్ అయితే 90% ఇంపోర్ట్ బిల్లు ఉంది. ఈ స్థాయిలో దిగుమతి చేసుకున్నటువంటి మన దేశం, ఈ స్థాయిలో దిగుమతి చేసుకున్నటువంటి చైనా, ఇతర దేశాలకు కూడా ఇది నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా యుద్ధం ఆపేయమనే అప్పీల్ చేస్తారు. చైనా కూడా యుద్ధం ఆపేయమనే చెప్పుద్ది, దాన్ని రెచ్చగొట్టే అవకాశం లేదు. అట్లాగే రష్యా కూడా మానుకుంది. చైనాతో ఇరాన్ తరపున రంగంలో దిగుతాం అనుకున్నటువంటి పుతిన్ ఆ తర్వాత ఇజ్రాయెల్ మా రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఇన్ని కోట్ల మంది అని చెప్పేసి ఆయన వెనక్కు తగ్గాడు. కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకే ఉన్నాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇదివరకు ఉన్నటువంటి స్థితిలో లేదు, దాని గ్రోత్ రేటు కూడా తగ్గే ఉంది. కాబట్టి ఏ దేశమైనా గ్రోత్ రేటు తగ్గితే ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది, కన్జంప్షన్ తగ్గుద్ది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రభుత్వాల మీద, నిరసన ప్రదర్శనలు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ కావటం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి. అందుకని ప్రపంచవ్యాప్తంగా యుద్ధానికి డిస్కరేజింగ్ సిచ్యువేషనే ఉంది. అందుకనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా వెనక్కు తగ్గే అవకాశం ఉంది.
సో అంటే మిత్ర దేశాలు ఇచ్చినటువంటి హెచ్చరికల్లో మోస్ట్లీ ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలే ప్రధానంగా ఉన్నాయి, అందుకోసమనే వెనక్కి తగ్గమని ఒత్తిడి ఖచ్చితంగా. తీసుకొచ్చాయి. ఖచ్చితంగా. అయితే చమురు విలువ పెరగడం అనేది, అలాగే డాలర్ విలువ పడిపోవడం అనేది కూడా ఈ యుద్ధం పైన ఎంతవరకు ప్రభావం చూపిందంటారు? ఇప్పుడు చమురు ధరలు పెరుగుతాయని ఆందోళన పడాల్సిన పని లేదు. ఎందుకు పడాల్సిన పని లేదంటే ఇప్పుడు యుద్ధాల వల్ల సప్లై డిమాండ్ గ్యాప్ వచ్చి ధరలు పెరిగేది వాస్తవమే. దరిదాపు ఒక $12-13 బ్యారెల్కు $12-13 పెరిగింది. ఇప్పుడు యుద్ధం ప్రారంభిక కాకముందు $60 ఉన్నది బ్యారెల్, ఇప్పుడు $78 పెరిగింది. కొంత కారణం ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయితే, కొంత కారణం ఈ యుద్ధం. అయితే దీనివల్ల నెట్ ఇంక్రీజ్ రేటు దరిదాపు 10-12% అంచనా వేస్తారు. అంటే ఇరాక్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల సుమారు $10-12 పెరిగింది అనేటువంటి అంచనా. కాబట్టి ధర పెరుగుద్ది. అయితే ఇమీడియట్ ధరలు పెరగకపోయినా నిల్వల నుంచి వాడతారు కాబట్టి కొంత తక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు. ఫ్యూచర్ లో భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయా ఓపెక్ కంట్రీస్, ఇస్లాం కంట్రీస్ అన్నిటి యొక్క నెక్స్ట్ ఇయర్ కోటా పరిశీలిస్తే, 26 కోటా పరిశీలిస్తే ప్రపంచంలో పెట్రోల్ డీజిల్ డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్. కాబట్టి డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంటే ధర పెరిగే అవకాశం లేదు. ఈ యుద్ధాల వల్ల సప్లై చైన్ డిస్టర్బ్ అయితే కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ 26లో మాత్రం డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉండబోతుంది పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి. కాబట్టి గతంలాగా 130-140 బిలియన్ బ్యారెల్ ధర అనేటువంటి డాలర్లు బ్యారెల్ ధర ఉండేటువంటి అవకాశం లేదు. వాళ్ళ కోటాలు నేను పరిశీలించా. వాళ్ళ కోటాలు టోటల్గా ఎంత ఉందంటే డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంటుంది. ఒక దేశం కోట ఎక్కువ ఉండండి, ఒక దేశం కోట తక్కువ ఉండండి. అవి ఏదో ఓపెక్ సూత్రాల ప్రకారం ఆ కోటాలు నిర్ణయించుకుంటారు. తర్వాత ఇతర దేశాల అవసరం రీత్యా, ఎక్స్పోర్ట్ దృష్ట్యా కూడా నిర్ణయించుకుంటారు. దాని ప్రకారం 26లో పెట్రోల్ డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉండబోతుంది. దానివల్ల పెట్రోల్ ధరలు పెరుగుతాయన్నటువంటి జాస ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే భయపడంత ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం లేదు. అయితే మరి డాలర్కి ఎందుకు ఇది ఎఫెక్ట్ అవుతుందంటే, ఇవాళ డాలర్ డామినెన్స్ ఉంది. ఈ డాలర్ డామినెన్స్ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే అమెరికా ప్రెజర్ ఉండటంతో ఆ ప్రెజర్ తట్టుకోలేక ఏ దేశాలకు ఆ దేశాలే ద్విపక్ష ఒప్పందాలు చేసుకుంటున్నాయి, లేదా బ్లాక్స్ ఏర్పడుతున్నాయి. ఆయా బ్లాక్స్ మధ్య ఆయా కరెన్సీని అలో చేస్తున్నారు, యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. ఇవాళ రష్యా రూబుల్ని దాని మిత్ర దేశాలన్నీ యాక్సెప్ట్ చేసి రూబుల్లో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి. అట్లాగే చైనా యెన్ దాని మిత్ర దేశాలు కూడా అట్లా యాక్సెప్ట్ చేసుకుంటున్నాయి. ఇట్లా ఎక్కడ బ్లాక్ అక్కడే ఆ బ్లాక్ లో ఉన్న 5-6 దేశాలు వాళ్ళ ఓన్ కరెన్సీని మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చారు అనుకోండి, డాలర్ అవసరం లేదు. కాబట్టి ఇటువంటిది కనుక ఇంకా పెరిగితే అమెరికన్ డాలర్కు ఉన్న ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది. కాబట్టి ఆ రీత్యా కూడా దాని నెగిటివ్ ఉండేటువంటి డాలర్కు ఎప్పుడు రేట్ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. డాలర్ డిమాండ్ చేస్తే ఎక్కువ ఉంటుంది. డాలర్ డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది? అమెరికా డాలర్ అవసరమైనటువంటిది. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ టూరిజానికి పోయారు అనుకోండి, అమెరికాకు డాలర్ల ఖర్చు పెట్టాలి. కాబట్టి వాళ్ళ సొంత కరెన్సీ ఖర్చు పెట్టి డాలర్లకు మార్చుకుంటారు. డాలర్లకు మార్చుకోవటం అంటే డాలర్ల డిమాండే. అట్లాగే చదువులో పోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. చదువులో పోతే వాళ్ళు డాలర్ల ఫీజు కట్టాలి. అంటే మళ్ళీ మన ఓన్ కరెన్సీ చెల్లించి డాలర్లు డిమాండ్ చేయాలి. ఈ విధంగా డాలర్లకు ఉన్న డిమాండ్ తగ్గింది అనుకోండి, ఎక్కడికక్కడ బ్లాక్స్ ఏర్పడి దాంతో డాలర్ ఇంపార్టెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. అట్లాగే పెట్రోలియం డీజిల్ కూడా అమెరికా ఎక్స్పోర్ట్ ఇప్పుడు మనకు ఇరాన్ నుంచి నిషేధించినాక అమెరికా నుంచి మనకు పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. ఇది నిర్బంధమే. గతంలో మనం ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ పెట్రోల్ పైప్ లైన్ వేసుకుంటున్నాం అంటే అందరూ నలుగురు యాక్సెప్ట్ చేసినాక మొదలు పెడదాం అనుకున్నప్పుడు అమెరికా భారతదేశాన్ని బెదిరించింది. భారతదేశం స్కిప్ కావడంతో ఆ పెట్రోల్ లైన్ క్యాన్సిల్ అయింది. కాబట్టి రేపు కూడా పెట్రోల్ దిగుమతులు ఇస్లామిక్ దేశాల నుంచి దిగుమతులు పెంచుకొని అమెరికాని తగ్గించుకుంటే ఖచ్చితంగా ఆ డాలరు ఇంపార్టెన్స్ పోతుంది. ఎందుకంటే అమెరికా నుంచి పెట్రోల్ కొంటే మనం డాలర్లలో చెల్లించాలి, రూపాయల్లో కాదు. ఆ నుంచి పెట్రోల్ కొనకపోతే డాలర్లు డిమాండ్ పడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు దిగుమతుల విషయంలో అమెరికా నుంచి వచ్చే ఇప్పటికే అమెరికా నుంచి ఇంపోర్ట్స్ కన్నా అమెరికా చేసే ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ చైనా $361 బిలియన్ సర్ప్లస్ ఉంది అమెరికా తోటి. తర్వాత ఇండియా $46 బిలియన్ సర్ప్లస్ తోటి ఉంది. EU కూడా సర్ప్లస్ నే ఉంది. అంటే ఇతర దేశాల మొత్తానికి అమెరికా బాకీ పడి ఉంది. అట్లా అమెరికా బాకీ పడుతుంటే డాలర్లకు డిమాండ్ పడిపోద్ది, డిమాండ్ తగ్గుద్ది. ఇతర దేశాల కరెన్సీలే అమెరికాకు కావాలి, ఏది ఇంపోర్ట్ చేసుకున్న బిల్లు చెల్లించడానికి.
దాంతో ఇతర దేశాల కరెన్సీ వాల్యూ పెరుగుతుంది, దాని వాల్యూ తగ్గే అవకాశం ఉంది. అందుకని ఆ విషయంలో కూడా అమెరికా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అలాగే సత్యం గారు, ప్రపంచవ్యాప్తంగా ఇంకొక విషయం అందరినీ గందరగోళంలోకి ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలోకి నెట్టేసేది ఆహార ధరల పెరుగుదల. ఇది అసలు ఇక పేద దేశాల గురించి అయితే వాళ్ళకైతే ఇది ఒక జీవన్మరణ సమస్య అనే చెప్పొచ్చు. మరి భారత్ దీని నుంచి బయటపడాలని అంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి? వరల్డ్ వైడ్ గా అగ్రికల్చర్ గ్రోత్ రేట్ తగ్గిందండి. అది పర్యావరణ కారణాల వల్ల తగ్గింది. అయితే మన ఇండియన్ గ్రోత్ రేట్ మాత్రం సంతోషపడేంత స్థాయిలో ఉంటుంది. గత 3 ఏళ్లుగా 4% గ్రోత్ రేట్ ఉంది. 4 to 5% గ్రోత్ రేట్ ఉంది. జనరల్ గా 2% గ్రోత్ రేట్ ఉంటుంది బాగా బండి అనుకున్న సమయంలో. ఇప్పుడు 4% గ్రోత్ రేట్ ఉంది. ఈ సంవత్సరం మన ఆహార ధాన్యాలు దరిదాపు గతంలో 330 ఉంటే ఇప్పుడు 347 మిలియన్ టన్నులకు ఆహార ధాన్యాలు పెరిగినాయి. కాబట్టి మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. చైనాకు సరిపోతాయి. కానీ మిగతా దేశాలన్నింటిలో కూడా వ్యవసాయ సాపేక్షంగా కొడుతుంది. మన దేశాల నుంచి డిమాండ్ చేసి ఇప్పుడు ఏషియన్ కంట్రీసే మన తెలంగాణ నుంచి బియ్యం కొంటున్నాయి, 1-2 దేశాలు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనం ఆహార ధాన్యాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఏదన్నా కొన్ని తృణధాన్యాలు ఆయిల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇతర దేశాల మీద ఇట్లాగే సప్లై చైన్ దిగిపోయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిస్టర్బెన్స్ వస్తే ఇతర దేశాలకు స్కేర్సిటీ ఆహార ధాన్యాల సమస్య ఏర్పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మనకు ఆ వెంటనే వచ్చినటువంటిది ఏం లేదు. మనం మొన్న చూసాంగా రష్యన్ ఉక్రెయిన్ కొట్లాడితే ఆ 2 దేశాల నుంచి మనకు ట్రేడ్ చాలా తక్కువ ఉంది. కానీ దిగుమతి చేసుకుంది ఏమిటంటే అక్కడ నుంచి పామ్ ఆయిల్ ఇటువంటి ఆయిల్స్ దిగుమతి చేసుకుంటాం. ఉక్రెయిన్ పండిస్తుంది, రష్యా పండిస్తుంది. వాటి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధం ఎరప్ట్ గానే కొంతకాలం సప్లై డిస్టర్బ్ అయినప్పుడు మన ఫ్రీడమ్ ఆయిల్ 5 లీటర్ల క్యాను 700 నుంచి 950 పెరిగింది. మళ్ళీ ఇప్పుడు 950 నుంచి 680కి తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఏదో 700కు అటు ఇటుగా నడుస్తుంది. కాబట్టి ఏ దేశాల నుంచి అయితే రావాల్సింది సప్లై చైన్ కట్ అయింది అనుకోండి, అది తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉంది. ఆహార ధాన్యాల ధరలు పెరిగితే మన మీద పడే ప్రభావం తక్కువ, మార్జినల్. ఎస్. అయితే చైనా చూసాం, చైనాలో ఇరాన్కి అనుకూలంగా జరిగినటువంటి ఏదైతే ప్రజాభిప్రాయం వాళ్ళ ఆ నిర్ణయం అనేది చాలా కీలకం. ఇది అమెరికాపై ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చింది అని అనుకోవచ్చు అంటారా? చైనా ఏదైనా సీక్రెట్గా ఇన్వాల్వ్ అయిందంటారు దీంట్లో? అయి ఉండొచ్చు. ఇప్పటికైతే బయటకు వచ్చిన కారణం లేదు. కానీ చైనా ఇన్వాల్వ్ ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి మేజర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ చైనా అండి. ఇరాన్ ఇవాళ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేది. గతంలో చైనాకు మనకి ఇద్దరికి ఉండేది. మనల్ని కాస్త ఇరాన్ తోటి ఉన్నటువంటి సంబంధాలను డిస్కరేజ్ చేసి అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అది చైనాకు మాత్రం ఇరానే ఎక్స్పోర్ట్ చేస్తుంది, మేజర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. చైనా సంక్షోభానికి లోనయ్యే అవకాశం ఉంది ఇరాన్ కొలాప్స్ అయితే. కాబట్టి ఖచ్చితంగా చైనా ఏదో విధమైనటువంటి సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. అమెరికాను రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇరాన్ని కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది వెనక్కు తగ్గవని. ఎందుకంటే మరొకటి ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ బావుల మీద దాడులు చేసింది ఇజ్రాయిల్, అమెరికా. అంటే ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలని. కానీ ఇరాను అమెరికా స్థావరాల మీద దాడి చేయడంతో చుట్టూ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఆయిల్ బావుల మీద దాడులు జరిగే అవకాశం వచ్చింది. ఇది ఖచ్చితంగా ప్రపంచ సంక్షోభానికి దారితీస్తుంది. అది కూడా ఒక కారణం. ఇంటర్నేషనల్ గా ఏ దేశం ఒప్పుకోదు. ఏది ఓపెక్ ఇస్లామిక్ కంట్రీస్ యొక్క ఆయిల్ బావుల మీద దాడులు చేసి ధ్వంసం చేసుకోవడం అనేది ఇతర దేశాలు ఏవి ఒప్పుకో. ఎస్. అయితే ట్రంప్ ఈ యుద్ధం సంబంధించి వెనక్కి తగ్గడం అనేది మొత్తం టోటల్ ఓవరాల్గా అంతర్జాతీయ రాజకీయాలపైన అమెరికా యొక్క అభిప్రాయం ఎలా ఉండబోతుంది? అంటే అంతర్జాతీయ సమాజం అభిప్రాయం అమెరికాపై ఎలా ఉంటుందంటారు? ఇప్పటికి కూడా అనేక దేశాలు ఖండించినాయి. ఉదాహరణకు పాలస్తీనా మీద, గాజా మీద దాడి చేయటం, ఇజ్రాయెల్ దాడి చేయటం, దానికి సపోర్ట్గా అమెరికా ఉండటం అనేది యుఎన్ఓలో 149 దేశాలు తీర్మానం చేసినాయి. ఏది పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేసి ఆక్రమించుకోవటం అనేది. తర్వాత అక్కడికి ఆహార ధాన్యాలు, మంచినీళ్ళు కూడా చేరకుండా చేయటం అనేది అన్ని దేశాలు తీర్మానం చేసినాయి. ఒక 14 దేశాలు ఏవో బైకాట్ చేసినాయి. ఇంకో 19 దేశాలు ఏవో దూరంగా ఉన్నాయి. ఆ దూరంగా ఉన్న దేశంలో భారతదేశం కూడా ఉంటే అది దురదృష్టం. భారతదేశం అప్పుడే ఎప్పుడు కూడా పాలస్తీనా విషయంలో అటు చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రాథమికంగా యుద్ధానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎక్కడైనా ఏ దేశం అయినా యుద్ధం జరిగితే ఏదో ఒక నష్టం జరుగుద్దని. ఒక్క పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు,
ఈ యుద్ధం ఎవరికి కావాలి? అమెరికాకు కావాలన్నాడు. ఎందుకంటే అమెరికా తయారీ రంగంలో మేజర్ యుద్ధ సామాగ్రి తయారు చేయటమే. కాబట్టి ఎక్కడ యుద్ధాలు ఉంటే అక్కడ అమెరికా సామాగ్రి అవసరం. కాబట్టి అమెరికాకు అవసరం యుద్ధాలని చెప్పిండు డిఫెన్స్ మినిస్టర్ 4 రోజుల కింద. చాలా ధైర్యంగా చెప్పాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగతా దేశాలు ఏవి కూడా యుద్ధాలని కోరుకోవు. అవి తాత్కాలికంగా వచ్చినా 15 రోజులు, నెల రోజులో, 3 రోజుల్లో అవి సమస్యపోతాయి. అన్ని దేశాలకు తెలుసు దాని భారం ఎంత ఉంటుంది అనేది. అంతెందుకు అమెరికా ఎగ్జాంపుల్ చూడరాది. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళని తాలిబాన్లు అణిచేస్తామని ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంట్రీ అయింది. తాలిబాన్లకు అప్పచెప్పిపోయేసరికి అమెరికాకైన ఖర్చు $1.7 ట్రిలియన్. అంటే భారతదేశ జీడిపిలో సగభాగం. ఆఫ్ఘనిస్తాన్ కోసం అంత ఖర్చు చేసింది. తర్వాత సైనికులు కూడా వేలాల్లో చనిపోయారు, అమెరికన్ సైనికులు. 2 విధాల నష్టపడి అమెరికా తప్పుకుంది, ఆఫ్ఘనిస్తాన్ తప్పుకొని తాలిబాన్లకు అప్పచెప్పిపోయింది. ఇటు యుద్ధ ఖర్చు, అటు ప్రజల వ్యతిరేకత, వేల మంది సైనికులు జరిపోతున్నటువంటి క్రమంలో. అందుకని యుద్ధం చేస్తే అంత పెద్ద దేశమైన అమెరికాకు కూడా తెలుసు యుద్ధం ఖర్చు ఎంత ఉంటుంది అనేది. ఇతర దేశాలు కొట్లాడుతుంటే యుద్ధ సామాగ్రి ఎక్స్పోర్ట్ చేసి సంపద కూడా పెట్టుకోవటం అనేటువంటి ఎక్కువ ప్రైమరీగా దాని ప్రిన్సిపల్ అది. అదే ప్రత్యక్షంగా యుద్ధంలోకి ఇన్వాల్వ్ అయ్యేటువంటి బర్డన్ వేరు. కాబట్టి అన్ని ఆస్పెక్ట్లు ఆలోచించే ఇవాళ అమెరికా వెనక్కు తగ్గింది అనుకుంటున్నా. ట్రంప్ మాత్రం లోపల యుద్ధాలు జరగాలి, ఎందుకంటే ఆయన ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసుకోవాలి, డబ్బు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో యుద్ధంకి ముందు అందరికీ చేయండి అని ప్రొవోక్ చేస్తూ ఉంటాడు. మరి ట్రంపే కాదు అసలు అమెరికా విధానమే అది. అమెరికా విధానం ఇవాళ ప్రెసిడెంట్లు మారొచ్చు, ఒబామా ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఇరాక్ యుద్ధం రెచ్చగొట్టి 2 దేశాలకు వాళ్ళ ఆయుధాలు అమ్ముకోండి. గతంలో కరెక్ట్, ఎక్కడ యుద్ధం చేసినా 2 దేశాలకు అమ్ముకుంటారు. మనకు కూడా అమెరికా తోటి ఒప్పందాలు ఉన్నాయిగా, మనకిస్తుంది, పాకిస్తాన్కి ఇచ్చేది, పాకిస్తాన్కి ఇస్తుంది. అంతిమంగా ఆయుధాలు అమ్ముకోవడమే దాని ఉద్దేశం. ఎందుకంటే మార్కెటింగ్ చేసుకోకపోతే అక్కడ కార్పొరేట్ల ఆధ్వర్యంలో ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. కార్పొరేట్ వర్గాలు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాయి. ఒప్పందాల్లో కూడా ఆలోచన ఉంటుంది. ఇప్పుడు WTO ఒప్పందంలో కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంచడానికి WTO నిబంధనల మీద అనేక దేశాలను ఇన్వాల్వ్ చేశారు. అట్లే ఇవాళ యుద్ధ సామగ్రి తయారు చేసేటువంటి కార్పొరేషన్లన్నీ కూడా ప్రెసిడెంట్ మీద ఒత్తిడి చేస్తాయి, ఏ విధానాలు అనుసరించాలనేటువంటి విషయం. వాళ్ళదే నిర్ణయం. ఈ రాజకీయ పార్టీలంతా ఉత్తుత్తి వాళ్ళే. అమెరికాలో నిర్ణయించేది కార్పొరేట్ వర్గాలే. వాళ్ళ ఒత్తిడి మేరకే కొనసాగుతుంది. ఎలాన్ మస్క్ ఇన్వాల్వ్ కాబోయాడు, ట్రంప్ యాక్సెప్ట్ చేయలే, బయటకు వెళ్ళాడు. కాబట్టి ఎప్పుడైనా కార్పొరేట్ వర్గాలదే పెత్తనం అమెరికాలో. అమెరికా సంగతి తెలిసి కూడా, ఐరనీ ఏంటంటే దాని సంగతి తెలిసి కూడా మళ్ళీ దాని ముందు బొక్కబోర్ల పడుతూ ఉంటారు దేశాలన్నీ కూడా. మనం చూస్తున్నాం కానీ ఊళ్ళో ఎవరైనా పెత్తందారు ఉంటే అందరూ వాణి చుట్టే తిరుగుతారు. తిరుగుబాటు చేశాడు, అవుపాడు మనకు. ఇది కూడా అంతే. దాంతో ఆర్థిక సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దానికి ఉన్న అడ్వాంటేజ్ అంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ, $30 ట్రిలియన్ ఎకానమీ. ఇదివరకు ఎవరు కూడా దాని దరిదాపులో లేరు. ఉంటే మహా అయితే జపాన్ $5 ట్రిలియన్, జర్మనీ $4 ట్రిలియన్, మనం ఒక $3 ట్రిలియన్, మిగతా వాళ్ళంతా 2-1 అట్లా ఉండేది. ఇప్పుడు చైనా దూసుకొచ్చింది 30 ఏళ్లలో. 80లో $2 ట్రిలియన్ అన్నది ఇప్పుడు $20 ట్రిలియన్ వచ్చింది. కాబట్టి తర్వాత గతంలో జపాన్ శత్రువుగా ఉండేది, ఆర్థిక శత్రువుగా అమెరికాకు. అది దరిదాపు అమెరికన్ క్యాపిటల్ మార్కెట్ ని ఆక్రమించింది జపాన్ ఒకప్పుడు 30 ఏళ్ల కింద. అంత ఇదిగుండేది. ఇప్పుడు చైనా దూసుకొచ్చింది. కాబట్టి ఆర్థిక శత్రువులు ఎవరంటే అమెరికాకు ప్రథమ శత్రువు చైనా, 2వ శత్రువు జపాన్, 3వ శత్రువు EU, యూరోపియన్ యూనియన్. దాని అడ్వాంటేజ్ కు అడ్డం వస్తే శత్రువుగా భావిస్తుంది. అయితే ట్రంప్ తాను ఒక పీస్ మేకర్ని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, శాంతి కాముకుని, నేను అందుకే అందరి దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధాలని ఆపుతున్నాను అని చెప్తున్నారు. మరి ఆయన కళ ఏంటంటే నోబెల్ పీస్ బహుమతిని పొందటం. మరి ఇప్పటికి ఆ అర్హత వచ్చింది అనుకోవచ్చు అంటారా ట్రంప్కి? ఆయన ప్రశాంతం కోరుకుంటున్నా అంటే మన ఇద్దరం నమ్ముతామా అండి? ముందు మీరు నేను నమ్ముతామా? ట్రంప్ ప్రపంచ శాంతి కోరుకుంటాడు, ఆ ప్రపంచ శాంతి కాముకుని అని చెప్పుకుంటున్నాడు కదా. అది కాబట్టి ఇతర దేశాలతో అనిపించడం, దానికి ఒక చర్చ నడపటం. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ వ్యతిరేకత ఎక్కువైంది రోజు రోజుకు అధికారంలోకి వచ్చిన తర్వాత. అదవరకేమో అమెరికా మేక్ ఫస్ట్ అని చెప్పేసి అమెరికా వాళ్ళని ఊహింగ్ చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు మాత్రం
ప్రపంచవ్యాప్తంగా తన ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. తనని అప్రిషియేట్ చేసే దేశాలుంటే సంతోషపడతాడు. ఆ మధ్య పాకిస్తాన్ అట్లా సంతోషపెట్టింది. మొన్న కూడా శాంతి కాముకుడు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పింది ఫస్ట్ మున్నీరు. కాబట్టి ఇటువంటి ప్రతిపాదనలు పోతే సంతోషపడతాడు. ఆయనకు దరిదాపు ఏదో $5,000 బిలియన్ ఆస్తులు ఉన్నాయని ఒక అంచనా ట్రంప్కు. ఇప్పుడు ఆ నోబెల్ కూడా నెత్తన పెడితే ఇంకా చివరి కోరిక తీరిపోద్దాం. 2 సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ఆ కోరిక ఉన్నట్టుంది. చిరకాల వాంఛ. అయితే నోబెల్ అకాడమీకి కూడా ఆ అలవాటు ఉంది. ఏదో వెస్టర్న్ పాలిటీషియన్స్ కు నోబెల్ శాంతి బహుమతులు ఇవ్వటం, తర్వాత సోషలిస్టు కమ్యూనిస్ట్ కంట్రీలో తిరుగుబాటు చేసే వాళ్లకు నోబెల్ ప్రైజులు ఇవ్వటం, ఇటువంటి అలవాటు నోబెల్ అకాడమీకి ఉంది. బాగా విమర్శలు వచ్చినాక అది కూడా ఇప్పుడు కొద్దిగా న్యూట్రల్ అయింది. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు అవార్డులు కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఇచ్చేదానికన్నా. ఏమో గుర్రం ఎగరవచ్చు, నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ ని వరించనువచ్చు. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అంది సత్యం గారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.